హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టిఎస్ ఎడ్యుకేషన్. బ్రిటిష్ వారు కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం ద్వారా భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారో పార్ట్ 2 వీడియోలో మనం చూసాం. పార్ట్ 3లో ఆంగ్లో మైసూరు యుద్ధాల ద్వారా దక్షిణ భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఎలా ఆక్రమించుకున్నారో చూద్దాం. బ్రిటిష్ ఆంగ్లో మైసూరు యుద్ధములు బ్రిటిష్ పాలన పునర్వ్యవస్థీకరణతో పాటు బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను కూడా కొనసాగించిన గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ క్రీశకం 1767 నుండి 3 దశాబ్దాల పాటు ఆంగ్లేయులకు మైసూరు పాలకులకు మధ్య జరిగిన యుద్ధాలే ఆంగ్లో మైసూరు యుద్ధాలు. ఆంగ్లో మైసూరు యుద్ధాలను ప్రారంభించినది వారెన్ హేస్టింగ్స్. ఆధునిక యుగంలో క్రీశకం 18వ శతాబ్దంలో స్వతంత్ర మైసూరు పాలకుడు వడియార్ వంశస్థులు. ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్య స్థాపకుడు చిక్కదేవ వడయార్. మైసూరు రాజ్యంలో వడయార్ల వంశ పాలనలో ప్రముఖ అధికారులుగా ఎదిగినది సేనాధిపతి నంజరాజు మరియు దివాన్ పూర్ణయ్యలు. దివాన్ అంటే ప్రధాని. ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూరు రాజ్యానికి విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాలకుడు హైదర్ అలీ. హైదర్ అలీ తొలి ప్రస్థాన మైసూరు రాజ్యంలో ఒక సామాన్య సైనికుడు. ప్రతిభ వలన హైదర్ అలీ పొందిన పదోన్నతి దిండిగల్ ఫౌజ్దార్. మైసూరు సైన్యానికి ఫ్రెంచి వారి చేత శిక్షణను ఇప్పించినది హైదర్ అలీ. దిండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారమును స్థాపించినది హైదర్ అలీ. క్రీస్తు శకం 1759లో మరాఠాలు దండయాత్రను తిప్పికొట్టి ప్రతిఫలంగా హైదర్ అలీ పొందిన పదవి మైసూరు రాజ్య సర్వసేనాని అనే పదవిని పొందాడు. హైదర్ అలీ విజయాల వలన పొందిన బిరుదు ఫతే జంగ్ హైదర్. క్రీశకం 1761 ప్రాంతంలో మైసూరు రాజ్య నామమాత్ర పాలకుడు కృష్ణరాజ వడయార్. క్రీస్తు శకం 1761లో కృష్ణరాజ వడయార్ను తొలగించి మైసూరు పాలకుడిగా రూపొందినది హైదర్ అలీ. క్రీశకం 1762 నుండి క్రీస్తు శకం 1764 మధ్య హైదర్ అలీ జయించిన ప్రాంతాలు గుత్తి, బళ్ళారి, కూర్గ్, మలబారు ప్రాంతాలు. దక్షిణాన ఆర్కాట్ వరకు, ఉత్తరాన చంద్రగిరి వరకు మైసూరు రాజ్యాన్ని విస్తరింపజేసిన పాలకుడు హైదర్ అలీ. హైదర్ అలీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నిజాం సలాబత్ జంగ్తో సంధి కుదుర్చుకున్న బ్రిటిష్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్. క్రీశకం 1767 నుండి 69 మధ్య జరిగిన మొదటి మైసూరు యుద్ధానికి కారణం ఆంగ్లేయ నైజాముల ఒప్పందం పట్ల హైదర్ అలీకి ఆగ్రహం కలగడం. హైదర్ అలీకి వ్యతిరేకంగా మరాఠాలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్న గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ బ్రిటిష్ వారిని కావేరీ యుద్ధాలలో ఓడించి కల్నల్ బైల్ను బంధించినది హైదర్ అలీ. మొదటి మైసూరు యుద్ధంలో భాగంగా ఆర్కట్ను స్వాధీనం చేసుకున్నది హైదర్ అలీ. మద్రాసు పట్టణ సమీపంలోని షాందోమ్ వరకు విజయాలు నమోదు చేసినది హైదర్ అలీ. హైదర్ అలీ మరియు ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి మద్రాసు సంధి. మొదటి మైసూరు యుద్ధానికి ముగింపు పలికినది మద్రాసు సంధి. మద్రాసు సంధి ద్వారా యుద్ధానికి పూర్వం ఉన్న స్థితిని అంగీకరించడం జరిగినది. మొదటి మైసూరు యుద్ధానంతరం మైసూరు సైన్యానికి ఫ్రెంచి వారిచే మంచి శిక్షణను ఇప్పించిన పాలకుడు హైదర్ అలీ. క్రీస్తు శకం 1771లో హైదర్ అలీపై దండయాత్రలు చేసినది మరాఠాలు. మద్రాస్ సంధి ప్రకారం హైదర్ అలీకి సహాయం చేయవలసినది ఆంగ్లేయులు. కానీ హైదర్ అలీపై మరాఠాల దండయాత్రలో తటస్థ వైఖరిని అవలంబించినది ఆంగ్లేయులు. హైదర్ అలీ అభిష్టానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు ఆక్రమించిన రేవు పట్టణం మహే. క్రీశకం 1779లో హైదర్ అలీ బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించడంతో ప్రారంభమైనది రెండవ మైసూరు యుద్ధం. రెండవ మైసూరు యుద్ధం క్రీశకం 1779 నుండి 1784 వరకు జరిగినది. ఈ యుద్ధానికి తక్షణ కారణం ఆంగ్లేయుల మహే అనే ప్రాంతాన్ని ఆక్రమించడం. రెండవ మైసూరు యుద్ధ ప్రారంభంలో ఘన విజయాలు నమోదు చేసినది హైదర్ అలీ. హైదర్ అలీపై యుద్ధాలకు వారెన్ హేస్టింగ్సే నియమింపబడిన బ్రిటిష్ సేనాని సర్ ఐర్కుట్
క్రీశకం 1782లో పోర్ట్ నోవా వద్ద జరిగిన యుద్ధంలో మైసూరు సైన్యాలను ఓడించిన బ్రిటిష్ సేనాని సర్ ఐర్కుట్ క్రీశకం 1782లో హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. హైదర్ అలీ మరణానంతరం మైసూరు పాలకుడు అయిన ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ పాల్ఘాట్, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి యుద్ధాలలో టిప్పు సుల్తాన్ను ఓడించినది ఆంగ్లేయులు. ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్కు మధ్య జరిగిన సంధి మంగళూరు సంధి. రెండో మైసూరు యుద్ధానికి ముగింపునకు కారణమైన సంధి మంగళూరు సంధి. క్రీశకం 1784లో టిప్పు సుల్తాన్తో మంగళూరు సంధి జరుపుకున్న మద్రాస్ గవర్నర్ మెకార్దీ రెండో మైసూరు యుద్ధ ముగింపునకు కారణం మంగళూరు సంధి. మంగళూరు సంధి ప్రకారం రెండవ మైసూరు యుద్ధ పూర్వస్థితిని కొనసాగించడం జరిగినది. వారన్ హేస్టింగ్స్ తర్వాత గవర్నర్ జనరల్గా వచ్చినది కారన్ వాలిస్. టిప్పు సుల్తాన్ను ఆంగ్లేయులు బద్ధశత్రువుగా భావించినది గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కారన్ వాలిస్. టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా మరాఠాలతోనూ నైజాంతోనూ ఒప్పందాలు కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలిస్ క్రీశకం 1790లో టిప్పు సుల్తాన్పై మూడవ మైసూరు యుద్ధం ప్రకటించినది లార్డ్ కారన్ వాలిస్. మూడవ మైసూరు యుద్ధానికి కారణం టిప్పు సుల్తాన్ తిరువన్కూరుపై దాడి చేయడం. ఒక ఆంగ్లేయ సైనిక విభాగానికి నాయకత్వం వహించినది కల్నల్ మెడూస్. మరొక సైనిక విభాగానికి నాయకత్వం వహించినది కారన్ వాలిస్. దిండిగల్, కోయంబత్తూర్ ప్రాంతాలను ముట్టడించినది మెడూస్. బెంగళూరును ముట్టడించినది కారన్ వాలిస్. గుర్రంకొండ వంటి చిన్న దుర్గాలను ఆక్రమించినది కెప్టెన్ రీడ్. మూడవ మైసూరు యుద్ధంలో భాగంగా బ్రిటిష్ సైన్యాలు ముట్టడించిన మైసూరు రాజ్య రాజధాని శ్రీరంగపట్టణం. మూడవ మైసూరు యుద్ధానికి ముగింపు పలికినది శ్రీరంగపట్నం సంధి. క్రీశకం 1792లో టిప్పు సుల్తాన్కు కారన్ వాలిస్కు మధ్య జరిగిన సంధి శ్రీరంగపట్టణం సంధి. శ్రీరంగపట్టణం సంధిలో భాగంగా మైసూరు రాజ్యంలో సగభాగమును ఆంగ్లేయులకు కోల్పోయినది టిప్పు సుల్తాన్. శ్రీరంగపట్నం సంధి ప్రకారం ఆంగ్లేయులకు నష్టపరిహారంగా టిప్పు సుల్తాన్ చెల్లించినది దాదాపు 3 కోట్ల రూపాయలు. యుద్ధ పరిహారం చెల్లించినంత వరకు ఆంగ్లేయులు టిప్పు సుల్తాన్ కుమారుల్ని బంధించారు. కారన్ వాలిస్ తదనంతరం బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించబడినది లార్డ్ వెల్లస్లీ. ఆధునిక భారతదేశ చరిత్రలో అభ్యుదయ భావాలు గల ఒక పాలకుడు టిప్పు సుల్తాన్. ఐరోపా వారి వలె బ్యాంకింగ్ వ్యవస్థను మైసూరు రాజ్యంలో ప్రవేశపెట్టిన పాలకుడు టిప్పు సుల్తాన్. ఫ్రెంచ్ విప్లవం చేత ప్రభావితుడైన మైసూరు రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్. ఫ్రెంచ్ విప్లవంలోని అతివాదుల సంఘమైన జాకోబియన్ క్లబ్లోని సభ్యుడిగా ప్రకటించుకున్న భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్. ఫ్రెంచి విప్లవ స్ఫూర్తిగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటించినవాడు టిప్పు సుల్తాన్. శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయానికి భూదానాలు చేసిన పాలకుడు టిప్పు సుల్తాన్. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల పట్ల భక్తి ప్రవత్తులు కనబర్చిన పాలకుడు టిప్పు సుల్తాన్. మైసూరులోని దాదాపు 1,00,000 గ్రంథాలతో వ్యక్తిగత గ్రంథాలయం నెలకొల్పిన పాలకుడు టిప్పు సుల్తాన్. మైసూరు రాజ్యం అంతటా ద్రవ్య విధానంలో తూనికలు కొలతలతో ఏకరూపతను అమల్లోకి తెచ్చిన పాలకుడు టిప్పు సుల్తాన్. ఐరోపా వారి వలె నౌకాబలం ఉండాలని ఆశించి అవసరమని గుర్తించిన తొలి ఆధునిక భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్కు అవమానకరంగా పరిగణించినది శ్రీరంగపట్నం సంధి. నెపోలియన్ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానించినటువంటి భారతీయ పాలకుడు టిప్పు సుల్తాన్. ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్కు మధ్య క్రీశకం 1798లో సంభవించినది 4వ మైసూరు యుద్ధం. సైన్య సహకార సంధి పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ క్రీశకం 1799లో సంభవించిన 4వ మైసూరు యుద్ధంకు తక్షణ కారణం సైన్య సహకార పద్ధతికి టిప్పు సుల్తాన్ అంగీకరించకపోవడం. 4వ మైసూరు యుద్ధంలో శ్రీరంగపట్నం మీద దాడికి స్వయంగా నాయకత్వం వహించినది లార్డ్ వెల్లస్లీ. మైసూరు సైన్యములపై యుద్ధానికి వెల్లస్లీకి సహకరించిన స్వదేశీ పాలకులు హైదరాబాద్ నిజాం మరియు మరాఠాలు.
మైసూరు ముట్టడికి మద్రాసు నుండి బయలుదేరిన ఆంగ్ల సైన్యాలకు నాయకత్వం వహించినది జనరల్ హరీస్. పశ్చిమ దిశగా మైసూరును ముట్టడించిన ఆంగ్లేయ సైన్యాలకు నాయకత్వం వహించినది జనరల్ స్టూవర్ట్. శ్రీరంగపట్టణం ముట్టడిలో లార్డ్ వెల్లెస్లీకి సహకరించిన టిప్పును ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించినది ఆయన సోదరుడు సర్ ఆర్థర్ వెల్లెస్లీ. సర్ ఆర్థర్ వెల్లెస్లీ బిరుదు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. టిప్పు సుల్తాన్ సైన్యాలను ఆంగ్లేయులు ఓడించినది మాలవెల్లి యుద్ధంలో. ఆంగ్లేయులతో పోరాడుతూ శ్రీరంగపట్నం వద్ద క్రీశకం 1799 మే నెల 4వ తేదీన వీరమరణం పొందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్. యుద్ధానంతరం మైసూరు మినహా మిగతా మైసూరు రాజ్యంను పంచుకున్నది ఆంగ్లేయులు, నిజాం మరియు మరాఠాలు. తుంగభద్రకు ఉత్తరంగా ఉన్న మైసూరు రాజ్య భాగాలను పొందినది మరాఠాలు. నాడు దత్త మండలాలుగా పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతాన్ని పొందినది హైదరాబాదు నిజాం. మైసూరు రాజ్యమందలి కనరా, కోయంబత్తూర్, శ్రీరంగపట్నం వంటి ప్రాంతాలను పొందినది ఆంగ్లేయులు. మైసూరు పట్టణ పాలకుడిగా ఆంగ్లేయులచే నియమించబడినది కృష్ణరాజు వడయార్. నాలుగవ మైసూరు యుద్ధానంతరం టిప్పు సుల్తాన్ కుటుంబీకులు బంధించబడినది వెల్లూరు జైలులో. క్రీశకం 1803లో జరిగిన వెల్లూరు తిరుగుబాటుకి ప్రధాన కారణం టిప్పు కుటుంబీకులు. టిప్పు కుటుంబీకులను చివరగా తరలించబడినది కలకత్తాకు. క్రీశకం 1832లో వడియార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూరు సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేసిన గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. క్రీశకం 1882లో మైసూరును వడియార్ వంశస్థులకు మరలా ఇచ్చివేసిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. ఇలా మైసూరు యుద్ధాల ద్వారా దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.